వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దసరా పండుగ అంటే మహిళల విజయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 9 రోజుల పాటు బతుకమ్మ పండగ ఘనంగా జరుపుకున్నామన్నారు. షోలాపూర్లో సద్దుల బతుకమ్మ జరపడం సంతోషాన్ని ఇచ్చిందని ఆమె చెప్పారు. బతుకమ్మ పాట వలె శ్రీరాముని పాట కూడా చేశామన్నారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా రఘునాథ ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి సందర్శించారు. మొదట ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండగ అంటేనే మహిళల విజయానికి ప్రతీకగా ఆమె పేర్కొన్నారు. 9 రోజుల పాటు బతుకమ్మ పండగ ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో సద్దుల బతుకమ్మ జరపడం సంతోషాన్నిచ్చిందన్నారు. బతుకమ్మ పాట వలె శ్రీరాముని పాట కూడా చేశామని వివరించారు. ఆ పాట సీడీని కిల్లా రామాలయంలో కవిత ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పండుగలు వైభవంగా జరుపుకుంటున్నారని, ఇది గర్వకారణమని కవిత చెప్పారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే పండుగలు వైభవంగా జరుగుతాయన్నారు. చెడును తగ్గించి మంచి గుణాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రజలకు మంచి చేసేవారికి సమున్నత స్థానం కల్పించాలని భగవంతునికి విజ్ఞప్తి చేశారు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం ఐగ్రీవ ఉపాస్మయే. ఓం ధ్రువంతేన జావునో ధ్రువంతేన బృహస్పతే ధ్రువంత ఇంద్రచాగ్నిష్ట రాష్ట్రం దారయద ధ్రువం అయం మూర్త సుమూర్తోస్తు. నిజామాబాద్ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ దసరా మీ అందరికీ మంచి శుభాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గత 9 రోజులు కూడా ఆడబిడ్డలందరము తెలంగాణ వ్యాప్తంగా, అట్లానే నా అదృష్టం నేనైతే మళ్ళీ షోలాపూర్ కూడా పోయి మంచిగా సద్దుల బతుకమ్మ షోలాపూర్లో చేసుకొని వచ్చిన. ఈసారి చాలా అద్భుతంగా అత్యద్భుతంగా సాగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పండుగలు వైభవోపేతంగా జరుపుకోవడం అన్నది చాలా సంతోషం. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు పండుగలు కూడా చాలా సంబరంగా జరుగుతాయి. మరి అది కనిపించింది ఈసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా. చాలా సంతోషం. నిజామాబాద్ కిల్లా రామాలయంలో నేను, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గణేష్ గుప్తా గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము దసరా సందర్భంగా రాములవారిని దర్శించుకున్నాం. బతుకమ్మలు చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే ఈసారి ఒకసారి బతుకమ్మ పాట పాడినాం. ఇంకొక పాట రాములవారిది కూడా బతుకమ్మ కోసమే వాస్తవానికి పాడినాం. కానీ అది రాములవారికి, మరీ ముఖ్యంగా మన కిల్లా రామాలయంలోని స్వామివారికి డెడికేట్ చేయాలనుకొని ఈ రోజు కోసం ఆగినాం. ఈరోజు ఆ పాటను కూడా ఇక్కడ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు. దసరా అంటేనే మహిళల యొక్క విజయం, దుర్గా అమ్మవారి యొక్క విజయం,
దసరా అంటేనే రాములవారి విజయం, చెడును జయించి మంచిని గెలిపించుకోవడంలో విజయం అని చెప్తాం. అదే ఈ కలియుగంలో అయితే చెడైనా మంచైనా మన లోపలనే ఉంటుంది కాబట్టి మనలో ఉన్నటువంటి మంచి గుణాలను పెంపొందించుకుంటూ చెడు గుణాలను పక్కకు తొలగించుకుంటూ మంచి ఏదో చెడు ఏదో సమాజంలో గుర్తించుకుంటూ మంచిని పెంచవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, మరి మనకు మంచి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, అట్లానే మనకు నిజామాబాద్కు మంచి చేస్తున్నటువంటి గణేష్ అన్న గారిని మీ హృదయాల్లో భద్రపరుచుకొని వారికి సమున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. బాన్స్వాడ బోధన్ పట్టణంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించే రావణ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది. బాన్స్వాడలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రిమోట్ ద్వారా ప్రారంభించారు. ప్రతి ఏడాది దసరా పండుగ రోజున నిర్వహించే రావణ దహన కార్యక్రమాలు బాన్స్వాడ బోధన్ పట్టణాల్లో ఘనంగా జరిగాయి. బాన్స్వాడ మండల కేంద్రంలోని జయశంకర్ మినీ స్టేడియంలో రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు కలిసి పాల్గొన్నారు. రిమోట్ ద్వారా రావణ దహనాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఇదిలా ఉండగా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ రామ్లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది. దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం శక్కర్ నగర్లో రావణ దహనం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దహనం అనంతరం ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఉల్లి ధరలు కంటనీరు తెప్పిస్తోంది. మొన్నటి వరకు 10-15 రూపాయలకు కిలో ధర పలికిన ఉల్లి ప్రస్తుతం ఏకంగా 45 రూపాయలకు ఎగబాకింది. ఉల్లిగడ్డలు కొనాలంటేనే సామాన్యుడు జంకుతున్నాడు. కొంతకాలంగా నిలకడగా ఉన్న ఉల్లి ధరలు మళ్లీ పెరగడం సామాన్యులను కలవరపాటుకు గురిచేస్తుంది. మార్చిలో 15 రూపాయలు ఉన్న కిలో ఉల్లి ధర ప్రస్తుతం 45 నుంచి 50 రూపాయలకు పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజామాబాద్ నగరంలో మొన్నటి వరకు కిలో ఉల్లి 30 నుండి 35 మధ్య ఉండగా ప్రస్తుతం 45 దాటేసింది. కొన్ని చోట్ల 50కి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఏపీ, హైదరాబాద్, కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో ఉల్లి సాగు దాదాపు 120 రోజులు ఆలస్యమైంది. ఇది సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి కొత్త ఉల్లి మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు ధరలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తి తగినంత లేకపోవడంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడి వ్యాపారులు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఎంపీ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర వారం రోజుల్లోనే 25 నుంచి 45కు పెరిగింది. మున్ముందు దిగుమతులు మరింత పడిపోయే అవకాశం ఉందని, అదే జరిగితే మార్చి నాటికి ఉల్లి కొరత తీవ్రమై కిలో 70 నుంచి 80కి చేరుకునే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు పేర్కొన్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలో దుర్గామాత శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన, హోమం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా మంగళవారం దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ఈ శోభాయాత్రలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. అనంతరం గ్రామ శివార్లోని చెరువులో దుర్గామాతను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఉత్సవ కమిటీ నిర్వాహకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ ద్వాదశ దినకర్మ నిర్వహించారు. స్పీకర్ పోచారంతో సహా పలువురు హాజరై మంజులమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ద్వాదశ దినకర్మ మంగళవారం నాడు వేల్పూర్లోని మినీ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజులమ్మ చిత్రపటానికి వారు పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీ మహాలక్ష్మీదేవి కృప ఉంటే అన్ని శుభాలు కలుగుతాయని వేద పండితులు రామ్ శ్యామ్ శర్మ అన్నారు. వారికి అష్ట ఆయుర ఆరోగ్యాలతో చల్లని దీవెనలు ఉంటాయన్నారు. డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామ శివారులో గల శ్రీ మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో వేద పండితులు రామ్ శ్యామ్ శర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శివశక్తి మాతా మండలి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాన్ని డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఆర్మూర్ రోడ్ నుంచి ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో దేవీమాత పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఘన్పూర్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తూ మాతను ప్రతిష్ఠించారు. అనంతరం హారతి ఇచ్చి నైవేద్యాలు సమర్పించి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు రామ్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ డిచ్పల్లి శివశక్తి మాతా మండలి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని, అదేవిధంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో మాతను ప్రసన్నం చేసుకోవడానికి హోమ యజ్ఞాలు చేశారని, దేవి కృప భక్తులపై ఉండి వారికి ఆయురారోగ్యాలు, దేవి అనుగ్రహం వల్ల అన్ని శుభాలు కలుగుతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రేఖా రాము మాట్లాడుతూ దేవి కృప వల్ల శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు. అంతేకాకుండా ఈరోజు ఉదయం పొద్దున 10 గంటలకి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని డిచ్పల్లి ఆర్ఎస్ ఆర్మూర్ రోడ్ నుండి మహాలక్ష్మి టెంపుల్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చినాము. దీనికి సహకరించిన అందరూ అమ్మలు సహకారంతో పల్లకి సేవతో డిచ్పల్లి నుండి గన్పూర్ గ్రామంలో మహాలక్ష్మి టెంపుల్ వరకు తీసుకొచ్చాము. దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ శివశక్తి మాతా మండలి డిచ్పల్లి ఆర్ఎస్ నందు గత 3 సంవత్సరాల నుండి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. మరి 2వ సంవత్సరం నుండి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరము 9 రోజుల నవరాత్రులు అనంతరం అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఉదయం డిచ్పల్లి ఆర్ఎస్ స్టేషన్ నుండి గన్పూర్ గ్రామం శివారులో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వరకు పల్లకి సేవాగా కార్యక్రమంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు 9 రోజులు ఘనంగా నిర్వహించుకొని ఈ రోజు ఉదయం కూడా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున మరి అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ గ్రామానికే కాకుండా ప్రతి ఒక్క గ్రామానికి మన తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. బ్యాక్ టు న్యూస్.
బైన్సా పట్టణంలో దుర్గాదేవి విగ్రహ నిమజ్జన ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లను చేపట్టారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు డ్రోన్ పర్యవేక్షణలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని బైన్సా ఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ దుర్గాదేవి శోభాయాత్రతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ కోరారు. దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గడదుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. బైన్సా పట్టణం మొత్తం పోలీసు నిఘా నీడలో ఉందని, కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని ఏఎస్పీ వివరించారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, యువకులందరూ ఉత్సాహంగా శాంతియుతంగా ఒక పండగ వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. दुर्गा इमर्जन है तो सबको उसके लिए बधाई देने के लिए और पीस मीटिंग बुलाने के लिए आज सबको बुलाया था. तो उसी रिगार्डिंग बात करने के लिए बोले तो टोटल हमारे पास कल 400 प्लस फोर्स आ रहा है और थोड़ा बीएसएफ का भी एक कंपनी है, 100+ लोग बीएसएफ के भी है, वो भी हमको हेल्प करने वाले हैं कल बंदोबस्त में. और बाकी सबको पीसफुली कंडक्ट करने के लिए आज मीटिंग बुलाया है. तभी उनसे जो भी प्रॉब्लम होगा वो हम बात करने वाले हैं और उसके अलावा जो भी प्रॉब्लम होगी सॉल्व करेंगे. और जैसे लास्ट टाइम गणपति पीसफुली गणपति का इमर्जन हुआ वैसे ही इस बार भी होगा, पूरा कॉन्फिडेंस है हमको. और बाकी स्पेशल बंदोबस्त बोले तो हम CCTVs वगैरह भैंसा में तो हर जगह है ही, ऊपर से थोड़ा ड्रोन भी रहेगा. पंजेसा मस्जिद और जो मेन पॉइंट है वहाँ पर ड्रोन से वीडियो कैमरा से रूफ टॉप पे भी सब लोग रहेंगे. तो उसके रिगार्डिंग जो भी सिक्योरिटी पॉइंट ऑफ व्यू जो भी पीसफुली कैरी आउट करने के लिए पुलिस की तरफ से जो भी कोऑपरेशन चाहिए वो सब हमने अरेंजमेंट. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతిరోజు ఒక రూపంలో 9 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి పూజలు నిర్వహించి మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రెంజల్ మండల కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలను గత 25 సంవత్సరాలుగా టీటీడీ కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులందరూ పూజలు, కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే దసరా పండుగ పురస్కరించుకుని జమ్మికి పూజ చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నేటి రోజు దుర్గాదేవి ఆలయం వద్ద అమ్మవారికి 9 రోజులుగా వివిధ రూపాల్లో అలంకరించడం జరిగింది. ప్రతిరోజు భక్తులు తమకు తోచిన విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించారు. అమ్మవారికి సంబంధించిన కానుకలలో వస్త్రాలంకరణకు సంబంధించిన వస్త్రాలను వేలంపాట వేయడం జరిగిందని ఎంపీపీ రజనీ తెలిపారు. అమ్మవారికొచ్చిన కానుకల్లో వస్త్రాలంకరణకు సంబంధించి వస్త్రాలను వేలంపాట వేయడం జరిగిందని ఎంపీపీ రజనీ తెలిపారు. 9 రోజులుగా అమ్మవారిని మన గ్రామంలో కూర్చోబెట్టుకొని గత 9 రోజులుగా అమ్మవారికి నిత్యం ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఒక్కొక్క రూపంలో పూజలు చేసుకొని ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. అలాగే గత 9 రోజులుగా అమ్మవారికి పూజించి అమ్మవారికి కట్టించిన చీరలను కూడా నిన్నటి రోజున ఈరోజు వాటిని వేలంపాట వేసుకోవడం జరిగింది. అలాగే నిన్న మేము మా గ్రామంలో నిన్న దసరా ఉత్సవాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఫస్ట్ రోజు అమ్మవారికి కట్టించిన చీరను కూడా ఈరోజు వేలంపాట వేయడం జరిగింది. ఆ వేలంపాటలో లక్కీ డ్రా తీయడం జరిగింది. ఆ లక్కీ డ్రాలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పంపారు. తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాసం చేయాల్సిందిగా కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. తెలంగాణ పథకాల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీలకోపన్యాసం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది. గత 10 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవితతో భేటీ అయిన విషయం తెలిసిందే.
దాంతో తెలంగాణ అభివృద్ధి మోడల్పై ఈ నెల 30న ప్రసంగించాల్సిందిగా కోరుతూ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతు బంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగిస్తారు. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీళ్లను సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. వైద్య విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పనపై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. ఒక్కొక్క పథకం అమలు వెనుక ఎంత ప్రయోజనం ఉందో చెప్పడమే కాకుండా సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపమే తెలంగాణ అభివృద్ధి అని అంతర్జాతీయ వేదికపై కవిత చాటి చెప్పనున్నారు. ఎడపల్లి మండలంలో దసరా సంబరాలు గ్రామాన జరిగాయి. ఆయుధ పూజానంతరం షమి వృక్షానికి పూజలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు దసరా పండుగ వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు ఉదయం నుంచే ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు వాహనాలు, ఆయుధాలను శుభ్రపరిచి పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయాలకు తరలి వెళ్లి చిన్న పెద్ద అనే తేడా లేకుండా జమ్మి చెట్టుకు పూజలు జరుపుకొని జమ్మిని పంచుకొని ఒకరికొకరు ఆప్యాయంగా పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. అత్త అల్లుడు మధ్యలో మరో రెడ్డి. ప్రత్యర్థులు మారి బిగ్ ఫైట్ కు తెరలేపారు. జిల్లాలో ఈ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారనుంది. ఆ నియోజకవర్గం మరేదో కాదు, జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి ఈరవత్రి అనిల్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, బీఎస్పీ నుంచి ముత్యాల సునీల్ రెడ్డి పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానంతో సరిపెట్టుకోగా, బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. ఆ సమయంలో జిల్లాలో బీఎస్పీకి అంతగా ఆదరణ లేకపోయినా ముత్యాల సునీల్ రెడ్డి టఫ్ ఫైట్ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బాల్కొండ నియోజకవర్గంలో దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 3వసారి వేముల ప్రశాంత్ రెడ్డి బరిలో నిలవగా, ఆయన మేనత్త మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మకు బీజేపీ టికెట్ ఖరారు చేసింది. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన ముత్యాల సునీల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మేనత్త అన్నపూర్ణమ్మ, మేనల్లుడు ప్రశాంత్ రెడ్డి ప్రత్యర్థులుగా మారగా, వీరిద్దరి మధ్య కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏది ఏమైనా ఈ ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సమానంగా జనాదరణ ఉండటంతో ప్రస్తుతం ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల పొద్దుటూరి రెసిడెన్సీలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. అపార్ట్మెంట్ వాసులు షమీ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావుతో పాటు పలువురు హాజరయ్యారు. బైన్సా పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో 67వ దమ్మ చక్రవర్తి పరివర్తన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.